సో ఏజ్ అన్నారు కాబట్టి, సారీ టు ఇంటరప్ట్, 35 అంటే ఒక మ్యాజికల్ ఏజ్ అంటా ఉంటారు. వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? అంటే 35 తర్వాత పిల్లలు పుట్టడం అవకాశం తక్కువ ఉంటుందా? వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? సో అవకాశం అనేది తక్కువ అని ఉండదు, ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ద ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్, ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అన్ అబ్నార్మల్ చైల్డ్ ఇస్ ఆల్సో మోర్. ఎందుకంటే ద క్లాక్, వీ హ్యావ్ అ క్లాక్. ఆడోళ్ళకు ఒక క్లాక్ ఉంటుంది. యూ మే లుక్ 30, యూ మే బి 50, బట్ యూ మే లుక్ 30. ద క్లాక్ ఈస్ దట్ మీ అండాశయాల్లో అండాలు ఏజ్ అవుతా ఉంటాయి. బికాజ్ ఆడోళ్ళలో ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అండాలు వచ్చేస్తాయి అనమాట ఇన్ ద అండాశయాలు. సో ఆఫ్టర్ దే ఆర్ బోర్న్, పుట్టిన తర్వాత ఎన్నో లక్షలు పోతూనే ఉంటాయి, కానీ మెనోపాజ్కి వచ్చేసరికి మొత్తం ఎగ్స్ అయిపోతాయి. సో మీనింగ్ ఏంటి, ఎన్ని ఎగ్స్ ఉండాలో పుట్టుకతోటే ఉంటాయి, ఇవి పోతూనే ఉంటాయి. సో 30 తర్వాత ఏంటంటే ద ఏజ్ ఆఫ్ ద ఎగ్స్ చాలా ఏళ్ల నుంచి ఉండుంటాయి కదా, అవి డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాంట్లో ఉన్న క్రోమోజోమ్స్ డీజనరేట్ అవుతుంటాయి, సరిగా ఉండవు, సరిగా సెపరేట్ అవ్వవు. స్పర్మ్ లోపలికి వెళ్ళి పిండం తయారైనా అవి సరిగా డిస్ట్రిబ్యూట్ అవ్వక అబ్నార్మాలిటీస్ పిల్లల్లో ఎక్కువ అవుతాయి. అబ్నార్మాలిటీస్ ఉండకపోయినా మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆర్ ఏజ్ ఎక్కువ కొద్ది కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇది హైపర్ టెన్షన్ రావచ్చు, బీపీ రావచ్చు ప్రెగ్నెన్సీలో, ఆర్ యూ కెన్ హ్యావ్ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాట్ 30 తర్వాత ప్లాన్ చేయాలనుకుంటే ఎర్లీ 30s లో చేసుకుంటే మంచిది. 35 తర్వాత ఎగ్ ఏజ్ అవుతా ఉంటుంది.